నిన్న అల్లు అర్జున్ ఇంటి ముందు హై డ్రామా జరిగింది. తొక్కిసలాటకు గురై చికిత్స పొందుతున్న శ్రీతేజ్ కు నష్టపరిహారం ₹1 కోటి ఇవ్వాలంటూ ఆందోళనకారులు అల్లు అర్జున్ ఇంటిపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ఆందోళనకారుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు రాత్రి నుంచి వారిని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. వాళ్లే దాడి చేశారా లేక ఇంకెవరైనా వారితో దాడి చేయించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దాడి ఘటనలపై సీఎం సమాచారం తెప్పించుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ ఇంటి వద్ద బారికేడ్లతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. నిన్న అల్లు అర్జున్ ఇంటి ముందు హై డ్రామా జరిగింది. తొక్కిసలాటకు గురై చికిత్స పొందుతున్న శ్రీతేజ్ కు నష్టపరిహారం ₹1 ఇవ్వాలంటూ ఆందోళనకారులు అల్లు అర్జున్ ఇంటిపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ఆందోళనకారుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు రాత్రి నుంచి వారిని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. వాళ్లే దాడి చేశారా లేక ఇంకెవరైనా వారితో దాడి చేయించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దాడి ఘటనపై సీఎం సమాచారం తెప్పించుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ ఇంటి వద్ద బారికేడ్లతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణప్రసాద్ ఫోన్ లో అందిస్తారు. కృష్ణప్రసాద్, చెప్పండి, మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? లక్ష్మి, అల్లు అర్జున్ ఇంటి దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆయన ఇంటి ముందు మాత్రం నిన్న ఓయూ జేఏసీ ఎవరుందో వాళ్ళు నిరసనకు దిగారు. అయితే ఇంట్లో గేటు ముందు కూడా వచ్చి వాళ్ళు పూల కుండీలు ఇటు టమాటాలు కూడా విసిరేసి నిరసనకారులు కాంపౌండ్ వాళ్ళు ఎక్కి మరీ ఇక ఆయనకి అల్లు అర్జున్ వ్యతిరేకంగా నినాదాలు చేయటం జరిగింది. అయితే సంధ్య థియేటర్ ఘటనలో ఎవరైతే మరణించారో రేవతి ఆ మరణానికి అల్లు అర్జున్ కారణమంటూ అగ్రవేశాలు మాత్రం వ్యక్తం చేస్తూ ఓయూ జేఏసీ మాత్రం ఆయన ఇంటి ముందు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం జరిగింది. అయితే ఈ క్రమంలోనే కొంతమంది సెక్యూరిటీ కూడా వాళ్ళని అడ్డుకోవటం జరిగింది. అయితే ఇది ఈ అల్లు అర్జున్ వ్యతిరేకంగా ప్రీమియర్ నినాదాలు ఇచ్చిన వారిని మాత్రం ఏమంటే అక్కడ పోలీసులు మాత్రం అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించండి. అయితే పోలీసులు మాత్రం వాళ్ళని అరెస్ట్ చేసి ఏమంటే పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. అయితే ఈ క్రమంలో ఇంకా ఏమైనా వచ్చి గొడవ చేస్తారో ఏమన్నా దాంతోనే ఇక పోలీసు అయితే ఎవరు ఈ కారులో వారిని మాత్రం ఈ దాని గురించి కూడా ఆయన ఇన్ఫర్మేషన్ తీసుకొని పోలీసులకు కూడా భద్రత పెంచమని ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అయితే ఈ వ్యవహారం మాత్రం ఎవరు చేయించారు, అసలు ఎవరు దీని ఘటన కారణం ఏమిటి అంటూ కూడా ఆయన ఇన్ఫర్మేషన్ తెప్పించుకోవడం జరిగింది. అయితే ఈ రాత్రి నుండి కూడా ఎవరైతే అరెస్ట్ చేసారో ఆ పోలీసులను కూడా అసలు ఎవరు చేయించారు, ఎందుకు చేయించారు అనే కోణంలో కూడా వాళ్ళు దర్యాప్తు చేయడం జరిగింది. అయితే ఇది ఒక ఉద్దేశపూర్వకంగా జరిగిందా, ఎవరిని ప్రేరేపించారా అన్న కోణంలో కూడా ఈ దర్యాప్తు చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. రైట్ కృష్ణ ప్రసాద్, థ్యాంక్ యూ.